రైతులందరికీ నమస్కారం. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. నా ఫోన్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నమల దగ్గరలో ఉన్న నిదాన్పల్లి అనే గ్రామంలో అంజనేయులు అనే యువ రైతు పొలంలో సర్వే చేస్తున్నాం. అయితే వీళ్ళు మామూలుగా సాంప్రదాయ పద్ధతులు నమ్మి బోర్ వేసుకుందామని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఊర్లో నేను చేసిన సర్వేలు సక్సెస్ కావడం వలన అరే పలానా సైంటిస్ట్తో సర్వే చేసుకుందామని చెప్పి మాకు రమ్మని చెప్పిండు, వచ్చి సర్వే చేస్తున్నా. అయితే మన మిస్టర్ అనిల్కి ఒక డౌట్ వచ్చింది. అది స్ట్రక్చరల్గా మేము ఒక భువన్ మ్యాప్స్ ఆధారంగా చేసుకొని చాడ దగ్గర ఉన్న కాలువపల్లి అనే గ్రామంలో ఒక రైతు పొలంలో మంచి సక్సెస్ చేశాము. అయితే మరి అతని డౌట్ ఏందో తెలుసుకుందాం, ఒకసారి అతని మాటల్లో విందాం. ఎక్కడ వేసినాం? కింద ఎన్ని ఫీట్లు వేసారు? దీంట్లో అదే ఎప్పుడు వేయాలి? అక్కడనే 15 వేసినాం. ఎన్ని ఫీట్లు ఏది వేసినా? ఎన్ని ఫీట్లు వేసినాం? 110, 120, 110. ఈ మధ్యన మనం ఓకే అనిల్ చెప్పు. మా ఫ్రెండ్ స్వామి చేసినాం చూడు. అవును, కానిస్టేబుల్. అవును. అయితే దాంట్లోకించి డ్రైనేజ్ ప్యాటర్న్ పోతుందని చెప్పినావు కదా నువ్వు. అవును. పాయలు పోతున్నాయి అని చెప్పినావు కదా. అవునవును. అది ఇప్పుడు బోన్ మ్యాప్ ద్వారా నువ్వు చెప్పినావు కదా. అవును. అది ఎట్లా మరి? ఇప్పుడు డ్రైనేజ్ ప్యాటర్న్ పోతుంది నువ్వు ఎట్లా కనుక్కున్నావు? అంటే భూమి లోపల పాయలు అనమాట. భూమి లోపల పాయలు పోతున్నాయి అంటే నీరు ప్రవహించే మార్గాన్ని భూమి లోపల మన పైన ప్రవహిస్తుంది కదా, మరి భూమి లోపల ప్రవహించేదాన్ని ఎట్లా కనిపెడతాము? సో మన శాటిలైట్ ఇమేజ్ ఉన్నాయి కదా, వాటి సహాయంతో ఏదైతే ఒక రైతు యొక్క పొలంలో ఉన్న అక్షాంశాలు రేఖాంశాలు తీసుకొని మనం మ్యాప్ ప్రిపేర్ చేస్తాం కదా. ఆ ప్రిపేర్ చేసినప్పుడు దాంట్లో కొన్ని డ్రైనేజ్ ప్యాటర్న్స్ కనిపెట్టవచ్చు మనం. అది ఓన్లీ ఎవరైతే సైన్స్ ఆధారంగా చేస్తారో వాళ్ళకి అనుభవం ఉన్న వ్యక్తులు మాత్రమే చేస్తారు. అది ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీల్లేదు. మరి అది డ్రైనేజ్ ప్యాటర్నా లేకుంటే మామూలు ఒట్టి పాయనా అది అని కన్ఫర్మేషన్ చేసుకొని ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అప్పటికి వాళ్ళు చాలా బోర్ వేసేద్దామే ఫెయిల్ అయినాయి. మనం మన మూడు వేపిస్తే 3 సక్సెస్. ఒకటి ఇంచు వచ్చింది, ఒక 2 ఇంచులు వచ్చింది, ఇంకోటి 2 ఇంచులు వచ్చింది. చాలా బాగా పడ్డాయి, వాటర్ మంచిగా పడ్డాయి. అంటే ఏంటంటే రైతులకి తెలియదు కదా, మనకు పాయ పోతుంది, అట్లా పోతుంది, ఇట్లా పోతుంది అంటారు కదా. ఆ లైన్ మనకు కనుక్కోవచ్చు, శాటిలైట్ ఇమేజ్ సహాయంతో కనుక్కోవచ్చు. నాకు అనుభవం తమ్ముడు, ఏదైతే మనం గ్రౌండ్ వాటర్ సర్వే చేస్తున్నామో నాకు చాలా అనుభవం ఉంది కాబట్టి దాని ద్వారా నాకు నేను అనుకున్న ప్రదేశంలో నిజంగానే పోతుందా లేదా, ఎంత లోతులో ఉంది మరి. అట్లా నేను ఆయన చెప్పిన 120 వాటర్ వస్తాయని చెప్పిన 85 ఫీట్లకు వచ్చినాయి. అట్లా చెప్పినాక కూడా జనాలకు ఎట్లా అయిపోయిందంటే నిజంగా